సార్ డిసెంబర్ 4వ తారీఖు 'పుష్ప 2' రిలీజ్ అయింది సార్. ఆ సందర్భంగా సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే శ్రీతేజ్ ఆ అబ్బాయి అప్పటినుంచి హాస్పిటల్‌లోనే ఉన్నాడు సార్. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి బాలేదు. క్రిటికల్‌గా ఉంది. పరిస్థితి విషమించింది అనే న్యూస్ అయితే వస్తుంది. సో దీనివల్ల మళ్ళా ఆల్రెడీ అల్లు అర్జున్‌కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ అబ్బాయికి ఏమన్నా అయితే ఆల్రెడీ ఒక కేసు నడుస్తూ ఉంది. మళ్ళా ఇది ఆ అబ్బాయి పరిస్థితి ఏమన్నా అయితే కనుక మళ్ళా అల్లు అర్జున్ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఏమైంది సార్? ఆ అబ్బాయికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇది ఏదైనా అటు ఇటు అయితే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఆ రోజు డిసెంబర్ 4 నైట్ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ చనిపోయింది. రేవతితో పాటు ఉంటున్న వాళ్ళ అబ్బాయి థియేటర్ లోపల ఉన్నాడు. ఆ అబ్బాయి శ్రీతేజ్, ఆ అబ్బాయి కూడా కోమాలోకి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చారు. పోలీసులు వాళ్ళకి సిపిఆర్ చేశారు. నిజానికి సిపిఆర్ చేయకపోతే ఈ అబ్బాయి కూడా అక్కడే చనిపోయేవాడే. సిపిఆర్ చేయడం వల్లే బతికాడు. ఆ విషయంలో పోలీసుల్ని అభినందించాలి. నిన్న కూడా ఎవరో నాకు వీడియో పెట్టారు. ఒక ఎస్ఐ ఫ్రెండ్ సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాము, నేను అటెండ్ అయ్యాను సార్ అనే వీడియో కూడా పెట్టాడు. సో అలాగా పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్లే అబ్బాయి కనీసం అక్కడికక్కడ ఇది కాకుండా చేయగలిగారు. సో ఇప్పుడు ఆ అబ్బాయిని తర్వాత వీళ్ళు దుర్గాబాయి దేశ్ హాస్పిటల్కి ఇద్దరిని తీసుకెళ్లారు. అక్కడ బ్రాడ్ డెడ్ అని రేవతిని ప్రకటించారు. ఈ అబ్బాయికి ఇక్కడ వద్దు, మీరు కిమ్స్కి తీసుకెళ్ళండి, దగ్గరలో కిమ్స్ ఉంటే కిమ్స్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అబ్బాయి కోమాలో చాలా కాలం ఉన్నాడు. దాని తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. వెంటిలేటర్ మీద నడిచింది కొంతకాలం. ఆ తర్వాత వెంటిలేటర్ కూడా తీసేశారు. బాగున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఇవన్నీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్గా నిన్న ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే అబ్బాయి కళ్ళు తెరవట్లేదు, నోటి మాట లేదు, ఓన్లీ శ్వాస తీర్చుకుంటున్నాడు. అంటే వెంటిలేటర్ లేకుండా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. రెండోది, నోటి ద్వారా కూడా ఏం ఆహారం పోయట్లేదు. ముక్కు ద్వారా ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా లిక్విడ్ని పంపిస్తున్నారు. సో ఇది ఆల్రెడీ 58 days అయిపోయింది ఆ అబ్బాయికి. సో అంటే దాదాపు 2 నెలలు అయిపోయింది. 2 నెలలకు కూడా కండిషన్ ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు అన్న ఒక ఆందోళన అయితే ఉంది. ఇట్లాగే ఎంతకాలం ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి అలా ప్రాణం అయితే ఉంది, కానీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. సో వాళ్ళ నాన్న భాస్కరు, వాళ్ళ సిస్టరు శాన్విక ఇద్దరు కూడా రోజు వెళ్ళి కూర్చొని కళ్ళు తెరుస్తాడేమో, మాతో మాట్లాడతాడేమో, గుర్తుపడతాడేమో అన్నంతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ భార్య ఆయనకి తల్లి కోల్పోయింది బాబుకి. ఈ బాబు అన్నా బతకాలి అని కోరుకుంటున్నారు. ఆల్రెడీ బాబు బతికితే ఆ పిల్లలకి ఇద్దరికి నేను చదివిస్తానని అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం కలిపి, అంటే అల్లు అర్జున్ ₹1 కోటి ఇచ్చాడు, పుష్ప ప్రొడ్యూసర్ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, 2 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి పర్సనల్గా ఆయన ఒక 25 లక్షలు ఇచ్చాడు. మిగతా ఏదో ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కొంత డబ్బులు అయితే ఉన్నాయి, కానీ డబ్బులతో బతికేది అనేది ఇక్కడ లేదు. డాక్టర్లు కూడా వాళ్ళకి అంతకంటే మేమేం చేయలేమో అన్న పరిస్థితిలో కిమ్స్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఏదో మీడియా రాస్తుంది చేతులు ఎత్తేస్తారు, అది చేతులు ఎందుకు ఎత్తేస్తారు డాక్టర్లు, వాళ్ళకి ఏ రకమైన ఇది ఉన్నా చేస్తారు. కానీ వాళ్ళ పరిధిలో లేని, వాళ్ళ కంట్రోల్లో లేని అంశాల గురించి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తనకి మెరుగైన వైద్యం కోసం అమెరికా అయినా మేము తరలిస్తాము అని హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఆ వైపుగా మళ్ళీ ఏమీ చర్యలు లేవు. 60 రోజులు అయిపోయినా నెక్స్ట్ హోప్ లేదు అన్న ఇదైతే ఉంది. ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. అల్లు అర్జున్ టీం కూడా రెగ్యులర్గానే వెళ్ళి పరామర్శిస్తున్నారు. వాళ్ళు ఏం చేయగలరు, డాక్టర్లతో మాట్లాడగలరు. వాళ్ళకి ఏమన్నా డబ్బులు అవసరం అయితే ఇవ్వగలరు. ఆల్రెడీ ప్రభుత్వం డాక్టర్లకి డబ్బులు ఇస్తుంది ఈ విషయంలో. హాస్పిటల్కి ఈ వైద్యం ఖర్చులంతా ప్రభుత్వమే భరిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇక్కడ అంటే డబ్బులకి ఇబ్బంది లేదు, కానీ వీళ్ళ పరిధిలో వైద్యం సరిపోవట్లేదు. మరి ఫారిన్ కంట్రీస్కి ఏమైనా తీసుకుపోగలిగితే మెరుగైన వైద్యం ఇంకేదన్నా ఛాన్స్ ఉందా లేదా అనేది ఎవరికైతే ఇప్పటివరకేమీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్తూ ఉంది. ఇది ఆ అబ్బాయి కండిషన్. అయితే దీని వల్ల ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. ఏంటంటే అబ్బాయికి ఏమన్నా జరగకపోవడం జరిగితే అల్లు అర్జున్కి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ కేసు
కొత్తగా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మీద మనకు ఆల్రెడీ 105 బిఎన్ఎస్, 118 బిఎన్ఎస్, రెడ్ విత్ 3.5 పెట్టారు. అంటే ఒకటి దాన్ని ఏమంటారు, అమౌంటింగ్ టు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది 105 సెక్షన్. అంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు, నా నిర్లక్ష్యం వల్ల వేరే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నేను ఆ పని చేయడం, బైక్ స్పీడ్గా చేయడం, కారు స్పీడ్గా నడపడం, దీనివల్ల ఎవరికైనా ప్రాణాలు పోయే అవకాశం ఉందని నాకు తెలిసి కూడా అలా చేయడాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, చంపాలనే ఇంటెన్షన్ లేదు కానీ చనిపోతారని తెలిసి కూడా నేను చేయడం అనేది అది కూడా తీవ్రమైన నేరం, అది పెట్టారు. అలాగే 118 వాలంటరీగా ఒక వ్యక్తికి డేంజరస్ వెపన్తో హాని చేయడం, నిజానికి ఆ సెక్షన్ ఇక్కడ వర్తించదు, ఫస్ట్ది కూడా వర్తించదని లాయర్లు ఆర్గ్యూ చేశారు. అతనికి ఏం తెలియదు, తను వెళ్ళడం వల్ల చనిపోతారని తనకేమన్నా నాలెడ్జ్ ఉందా, లేదు కదా. కానీ పోలీసుల వెర్షన్ ఏంటంటే మీరు వస్తే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, రావద్దని వాళ్ళు చెప్పారని. కానీ అల్లు అర్జున్కి ఆ విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పలేదు. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కోర్టులో తేలాలి. ఏదేమైనా ఇప్పుడు రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అన్న ఇదైతే బయట సమాజంలో చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఎందుకంటే పోలీసులు దాన్ని నిరూపించడానికి మొత్తం అల్లు అర్జున్ది తప్పు, అతను చూడు దాని మీద కారులో నిలబడి చేస్తున్నాడు, ఊరేగింపు వచ్చాడు, వాళ్ళ మనుషులు తోసేస్తున్నారు, అతని బౌన్సర్లు తోయడం వల్లే తొక్కిసలాట జరిగింది, ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. అవన్నీ కోర్టులో ప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఏదన్నా జరిగితే అది ఇంకా డబుల్ అవుతుంది అల్లు అర్జున్ మీద. రెండోది బాబు కాబట్టి సింపతి కూడా ఆ ఫ్యామిలీ మధ్య ఉంటుంది, అతనికి ఏం కాకూడదని మనం కోరుకున్నాం. బట్ అంటే ఏం జరగచ్చు అనేది ఇక్కడ చర్చ. అందువల్ల అల్లు అర్జున్ టెన్షన్లో ఉన్నాడు అని చెప్తున్నారు, షూటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ ఉంటుంది, తన వల్ల ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, అబ్బాయికి ఏం కాకూడదని అతను ఖచ్చితంగా కోరుకుంటుంటాడు. అట్ ద సేమ్ టైం తనకి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. దానివల్ల మళ్ళీ అల్లు అర్జున్ కేసు ఇదవుతుంది, కోర్టులో కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ఇప్పుడు అందరి దృష్టి కూడా శ్రీతేజ్ ఆరోగ్యం మీద ఉంది. అందరూ కూడా శ్రీతేజ్ ఆరోగ్యం బాగుపడాలని, అతను మంచిగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మంచిగా చదువుకోవాలని ఇలా కోరుకుంటున్నారు. సో ఏం జరుగుతుంది అనేది నిన్నైతే టెన్షన్ పుట్టే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. దీని మీద ప్రభుత్వం స్పందించాల్సి ఉంది, ఆ అబ్బాయికి మెరుగైన వైద్యం అందించడానికి. లేదు అల్లు అర్జున్ కూడా స్పందించవచ్చు, నిజంగా అమెరికాను ఇంకొకటిగా తీసుకెళ్తే అబ్బాయికి హెల్ప్ అవుతుందని నేను తీసుకెళ్తానని స్పందించితే కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతో ఆదాయం వచ్చింది, దీనికి ఖర్చు పెడితే పెద్ద ఇదేం లేదు, అల్లు అర్జున్ ఫ్యూచర్లో కూడా సంపాదించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. వీళ్ళు కూడా ఆ టైంలో స్పందించారు కానీ మళ్ళీ స్పందించలేదు. సో ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది శ్రీతేజ్ ఆరోగ్యం గురించి. డాక్టర్లు కూడా ఎటువంటి హామీ ఇచ్చే పరిస్థితిలో లేము, చూడాలి అన్నట్టుగా. ఇప్పటికైతే అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు, కానీ ఇట్లా ఎంతకాలం ఉంటుంది అంటే కళ్ళు తెరవట్లేదు, మాటలు లేవు, ఓన్లీ అలా పడుకొని శ్వాస పీల్చుకుంటున్నాడు తప్ప ఇంకేమీ లేదు. అంటే కోమా కంటే బెటర్ స్టేజ్లో అయితే ఉన్నాడు. ఇది ఎలా అనేది నెక్స్ట్ ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.